హలో గైస్, ఇదే బ్యాటరీ వాటర్ ఇండికేటర్. ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చాయంటే వాటర్ అయిపోవచ్చిందండి. ఈ బ్యాటరీలో ఆల్మోస్ట్ అన్ని ఇండికేటర్లు అయిపోయినాయి. దీనికి అయిపోవడానికి దగ్గరకు వచ్చినాయి. సో త్వరగా వాటర్ ఫిల్ చేస్తే బెటర్. ఇప్పుడు సెంటర్కి వెళ్ళి డిస్టిల్ వాటర్ తీసుకొని వస్తున్నాం. లూమినస్ 200Ah. ఇన్వర్టర్ కూడా లూమినస్. ఇదే మా ఇన్వర్టర్ జోల్ట్ 1700 లూమినస్. ఇప్పుడైతే పవర్ కట్ అయింది. I don't know if you can see echo mode 9 hours 59 minutes backup. అవే బ్యాటరీస్. ఇదొక 200Ah, ఇదొక 200Ah. ఒకటి ఇంకా డబ్బాలోంచి తీయలేదు. అయితే బయట ఉంచిన దానికి కొంచెం అన్ని డేంజర్ లెవెల్కి వచ్చేసాయి. ఆ వాటర్ ఫిల్ చేద్దామని నేను పెట్రోల్ బంక్ వెళ్ళి తీసుకొచ్చినాయి. ఒక బాటిల్ 30 రూపీస్ పడింది. తర్వాత వేరే షాప్లో అడిగితే 25 రూపీస్ 22 రూపీస్ కూడా ఇస్తా అన్నారు. నేను ఆల్రెడీ పర్చేజ్ చేసాను కాబట్టి ప్రస్తుతానికి ఫిల్ చేస్తాను. చూద్దాం. ఒక బ్యాటరీ అన్ని రెడ్ ఇండికేటర్కి వచ్చాయి కదా, ఎన్ని బాటిల్స్ ఎన్ని లీటర్స్ పడతాయి. ఇది ఒక్క బాటిల్ 1 లీటర్. ఇది రాశి బ్రాండింగ్. దీని మీద MRP 40 ఉంది. దీని మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది, 6 months లోపు వాడుకోవాలని. బట్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అలా ఎక్స్పైరీ డేట్ ఎస్పెషల్గా ఉండదు. ఎక్స్పైరీ యాక్చువల్గా 24 months. ఒకవేళ బాటిల్ ఓపెన్ చేస్తే 6 months లోపు వాడేయాలి. సో 1 లీటర్ బాటిల్స్ కొనుక్కోవడం బెటర్. సేఫ్ సైడ్ కోసం మనం బ్యాటరీలో డిస్టిల్ వాటర్ ఫిల్ చేసేటప్పుడు ఇన్వర్టర్ ఆపేయాలి. ఇన్వర్టర్కి పవర్ సప్లై ఇస్తాం కదా మన మెయిన్ నుంచి, అది కూడా ఆఫ్ చేయాలి. ప్రస్తుతానికైతే ఒక క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. వెల్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే రొటేట్ అవుతుంది. మనం ఫిల్ చేసేటప్పుడు మాత్రం హోల్ కూడా పెద్దగానే ఉంది. బయటికి మొత్తం ఆ మట్టి లోపల ఏందని నన్ను అడిగితే నాకేం తెలుసు. పైన బ్లాక్ హోల్స్ లోపల మట్టిపోయింది. సరిపోయింది. మళ్ళీ మట్టితో పెడతావు. ఇన్వర్టర్కి పవర్ సప్లై ఆపేస్తున్నాను. ఇప్పుడు బ్యాటరీ మీద రన్ అవుతుంది.